నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. సో దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇంకా ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నారండి. ఆయన దాని నుంచి బయటకు రావాలి. ఒక హోదాగా ఉండి మీరు ఇక్కడ చేశారు, మీరు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారని చెప్పాలి. కానీ ఎక్కువ తక్కువలు అనేది కాదు. ఎక్కువ అనుకున్న వాళ్ళకి ఏమైంది 11 ఇచ్చారు, తక్కువ అనుకున్న వాళ్ళకి మిగిలిన సీట్లు ఇచ్చారు, 174 164 ఇచ్చారు. ఇప్పుడు అంతే. సో దాని గురించి ఏంటంటే ఎక్కువ తక్కువ అనేది సమస్య కాదు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, రండి, మాట్లాడండి. మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యారు, ఈ హామీ ఇచ్చారు, చేయలేదు, దీన్ని చేయండి. మీరు ఇక్కడ తక్కువ అయ్యారు, మేము ఇక్కడ ఎక్కువ అయ్యామని చెప్పి చేయించుకోవాలి. కానీ ఇట్లా ఎక్కువ మీరు ఒక సీటు గెలిచారు, ఇప్పుడు గెలిచారు, అప్పుడు గెలిచారు, ఇంకా గెలవరు. వాళ్ళు ఏమన్నా అంటే జీవితంలో ఒక్కసారి గెలిచినామా, అది కూడా పొత్తు పెట్టుకొని గెలిచినామా, లేకపోతే గెలవపోదు అన్నట్టుగా మాట్లాడారు. ఆయన 2 సార్లు పోటీ చేశారు. ఫస్ట్ సారి తిరస్కరించారు, రెండోసారి 60,000 ఓట్లు పై చెబుతూ ఆదరించారు. ఇంకా ఆయనకి చాలా వయసు ఉంది, అనుభవం కూడా రావాలి. ఆయన చెప్పేది అదే కదా, నాకు అనుభవం కావాలి. ఫస్ట్ సారి ఆయన పోటీ చేయనన్నారు, చేయలేదు, మద్దతు ఇచ్చారు అంతే. సెకండ్ టర్మ్లో పోటీ చేశారు, తిరస్కరించారు. మూడోసారి పోటీ చేశారు, రెండోసారి పోటీ చేశారు, 3 కాదు 3వ ఎలక్షన్ అది. 60,000 ఓట్లు పై చిరుగుతో గెలిపించారు, మంత్రి అయ్యారు. ఈరోజు ఆయన చేయాలనుకున్న పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ అనేది ఫెయిల్ కాకూడదు, అవినీతికి అనేది చోటు ఉండకూడదు అనేది ఆయన అభిప్రాయం. ఆయన అదేవిధంగా వాళ్ళ శ్రేణులకి దశ నిర్దేశం చేస్తున్నారు. ఆ దారిలో ఆయన వెళ్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 11 సీట్లు ఇచ్చినా ప్రతిపక్షమే, అందులో డౌట్ ఏం లేదు. హోదా లేకపోతే ప్రతిపక్షం కాకపోతుందా? మిగిలిన 3 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు లేని పార్టీ ప్రతిపక్షమే అవుతుంది ఆటోమేటిక్గా. దాన్ని అట్లాగే భావిస్తారు ప్రజలు కూడా. మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు, దీన్ని దారిలో పెట్టండి, మేము ఇక్కడ చేసి చూపించాం, మీరు చేయండి, మీరు చెప్పినట్టునని చెప్పుకోవాలి. చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు ఆదరిస్తారు మరలా. అదే సార్, ఇప్పుడు జగన్ గారు అన్నారు కదా, ఒకసారి పొత్తు పెట్టుకొని గెలిచావు అనేసి అన్నారు కదా, నిజంగానే పొత్తు లేకుండా గెలవకపోనంటారా పవన్ కళ్యాణ్ గారు? పొత్తున్నా లేకపోయినా వచ్చే రిజల్ట్ అదేనండి. ప్రజల్లో అభిమానం ఉంది, వేశారు. అలాగే మన కేఏ పాల్ గారు కూడా ఏమన్నారంటే, నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం అన్నావు కదా, సో నీ పార్టీ కోసం ప్రజలు 100 మంది 1000 మంది కష్టపడ్డారు. సో వాళ్ళలో నుంచి ఎవరైనా పిక్ చేసుకొని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, కానీ ఈ సొంత అన్నయ్యకి ఎందుకు టికెట్ ఇవ్వాలి అంటే కుటుంబ పాలన చేస్తా అనేసి అనుకుంటున్నావా ఏంటి అనేసి మాట్లాడగా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? కుటుంబ పాలన అనేది కాదండి. నాగబాబు గారు కూడా ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారు, తిరిగారు, చేశారు, పోటీ చేశారు, జనసేన పెట్టిన తర్వాత వచ్చారు, చేశారు. ఆయన కూడా ప్రజాసేవ చేశారు. నామినేటెడ్ పోస్టులు అనేది జనరల్గా ఇవ్వచ్చు ఎవరికైనా, కానీ అది కష్టపడ్డానికి ప్రియారిటీ ఉంటుంది. వాళ్ళ తక్కువ సీట్లు ఉన్నా కూడా 1-2 పరిణితి అవుతారు. రేపు పొద్దున అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. దీన్ని ఒక ఛాన్స్గా తీసుకొని కుటుంబ పాలన అంటే అది ఎట్లా కుదురుతుంది? ఆయన కూడా ఒక కార్యకర్తగానే పనిచేశాడు కదా. ఆయన ఒక కార్యకర్తలాగా తిరిగాడు, ఎంపీగా కూడా పోటీ చేశారు, ఆయన ఆదరించలేదు అప్పుడు. అది ఇంకోటి ఏంటంటే, వాళ్ళు జగన్ వాళ్ళు ఎట్లా అంటే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కదా, సో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీలో ఉంటాం, లేకపోతే ఉండమని చెప్పేసి బయటికి వెళ్ళారు కదా, దాని మీద మీరు ఏమంటారు? ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టే కదండి, ప్రజలు ప్రతిపక్షమే అన్నారు. అధికార పక్షం లేనప్పుడు మిగిలిన 11 మంది ప్రతిపక్షమే. మరి బయటికి ఎందుకు రావచ్చు? బయటకు రావడం అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క హోదా అనేది ఉంటే ఎక్కువసేపు మాట్లాడవచ్చు అని కానివ్వండి ఏదైనా, కానీ లోపలికి వెళ్ళి ఒకసారి కూర్చున్న తర్వాత నీకు మైక్ ఇవ్వకపోతే, నువ్వు అనుకున్న టైంలో వాళ్ళు చేయకపోతే అప్పుడు నువ్వు బయటకు వచ్చినా అందంగా ఉంటుంది. అసలు ఏమి లేకుండా రావడం అనేది కొద్దిగా బాధ అనిపిస్తుంది. అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన రోజా గారు ఏమన్నారంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే భయపడుతున్నారు. సో ఎందుకోసం అంటే వాళ్ళు చేసే తప్పులని, టీడీపీ వాళ్ళు చేసే తప్పులని, సేన వాళ్ళు చేసే తప్పులని బయట పెడతారు, ఏం చేస్తారు అనేసి మాట్లాడతారు అనే ఉద్దేశంతోనే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పేసి రోజా గారు మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు? ఒక హోదాతోటే మాట్లాడాలనుకుంటే కుదరని పని అండి. ఎవరైనా మాట్లాడచ్చు. తప్పు చేసినప్పుడు నిలదీయండి, సమాజంలో నిలబెట్టండి, ప్రజల ముందు నిలబెట్టండి. అది ఒక ఎమ్మెల్యేగా ఉంటే నిలబెడతాను, ఎమ్మెల్సీగా ఉంటే నిలబెడతాను, ఎంపీగా ఉంటే కాదు. సామాన్యుడు ఎవరైనా అడగచ్చు, నిలబెట్టుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ఆ హక్కులు అనేవి ఉంటాయి ఎప్పుడు కూడా. హోదాతోటే ఏమి రావండి. కొన్ని అధికార హోదా ఏదో ఉంటుందేమో కానీ, బట్ నిలదీయడానికి, అడగటానికి, తప్పులను ఎత్తి చూపటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు. సో అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు అనేది పెడుతున్నారు కదా, మరి ఎలా మాట్లాడాలి మేము
ఒక సామాన్యులుగా ఎలా మాట్లాడాలి. మాకు పదవి ఉంటే మాట్లాడడానికి అర్హత ఉంటుంది, కానీ నార్మల్గా ఏ పదవి లేకుండా మాట్లాడితే మీరు ఏం తీసుకోవద్దు, కేసులు వేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ఏమో నాకు తెలిసినంత మట్టుకైతేనేమో ఇదివరకు ఇక వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు మాట్లాడిన మీద కేసులు ఉన్నాయి, కానీ వీళ్ళు పవర్ మారిన తర్వాత వచ్చిన వాళ్ళ మీద ఎక్కడా కేసులు పెట్టిన దాఖలాలు లేవు.